హే హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అండ్ ఈ వీడియోలో మనం అప్కమింగ్ ఓటీటీ మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ ఐలాండ్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ అండ్ చావా మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ తో పాటు కోర్ట్ మూవీ ఓటీటీ అప్డేట్ కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఈ వీడియోకి నేను 500 లైక్స్ అయితే టార్గెట్ అయితే ఇస్తున్నాను. సో ప్లీజ్ మీరు దాన్ని అయితే కనిపించేసండి. ఇక ఓటీటీ మూవీస్ చూసుకుంటే ముందుగా నెంబర్ 1 రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రదీప్ రంగనాథన్ అండ్ అనుపమ పరమేశ్వరన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ మనందరికీ తెలిసిందే ఈ మూవీ థియేటర్స్ లో ఎలా పర్ఫామ్ చేసిందో. అండ్ ఈ మూవీ ప్రదీప్ రంగనాథన్ కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్స్ అయితే పెట్టింది. ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 72 కోట్ల షేర్ ని అండ్ దాదాపు 150 కోట్ల గ్రాస్ ని రాబట్టి రంగనాథన్ కెరీర్ లోనే హైయెస్ట్ నెంబర్స్ ని పెట్టి నెంబర్ 1 మూవీగా నిలిచింది ఈ మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి March 21st అయితే రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఈ రోజు నెట్ఫ్లిక్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ ఇప్పుడు ఈ మూవీ అయితే స్ట్రీమ్ అవుతుంది. సో మీలో ఎవరైనా చూద్దాం అనుకుంటే ఈ మూవీని అయితే వాచ్ చేయొచ్చు. అట్ ప్రెసెంట్ ఈ మూవీ నెట్ఫ్లిక్స్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది. అండ్ మల్టిపుల్ ఆర్డర్స్ అయితే అవైలబుల్ గా ఉంది. మన తెలుగుతో పాటు మరికొన్ని లాంగ్వేజెస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉందన్నమాట. సో మీలో ఎవరైనా చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 2 జాబిలమ్మ నీకు అంత కోపమ్మ మూవీ. సో ఈ మూవీ కూడా మనకి Feb 21st థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ మూవీలో ధనుష్ అయితే డైరెక్ట్ అయితే చేశారు. అండ్ ఈ మూవీలో అనికా సురేంద్రన్, మాథ్యూ థామస్ అండ్ ప్రియ ప్రకాష్ వారియర్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారనమాట. ఇక ఈ మూవీ మనకి థియేటర్స్ లో యావరేజ్ గా అయితే పర్ఫామ్ చేసింది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని మనకి March 21st నుంచి అయితే రిలీజ్ చేశారనమాట. సో నేను మీకు ఎప్పటి నుంచో చెప్పాను ఈ మూవీ మనకి March 21st కి అయితే వస్తుందని. సో ఇప్పుడు ఈ మూవీ మనకైతే రిలీజ్ అయిపోయింది. సో మీరు ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో మరి మీకు ఇలానే యాక్యురేట్ గా ఓటీటీ రిలీజ్ డేట్స్ కావాలంటే మన ఛానల్ ని రెగ్యులర్ గా ఫాలో అవుతుండండి. ఇక నెంబర్ 3 ముఫాసా ద లయన్ కింగ్. సో ఈ మూవీ మనకి December 20న థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ దాదాపు $700 million అయితే కలెక్ట్ చేసింది. అండ్ ఈ మూవీ మన తెలుగులో కూడా రిలీజ్ అయింది థియేటర్స్ లో. అండ్ ఈ మూవీకి మహేష్ బాబు గారు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చారు. అండ్ ఈ మూవీకి సంబంధించి ఆల్రెడీ వివోడ్ అయితే రిలీజ్ చేశారు జియో హాట్స్టార్ లో. బట్ అది ఓన్లీ మనకి ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ లో అయితే ఉంటుంది. బట్ మన తెలుగు లాంగ్వేజ్ లో అయితే వాళ్ళైతే రిలీజ్ చేయలేదు. సో ఇప్పుడు జియో హాట్స్టార్ వాళ్ళు మనకి అఫీషియల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేశారనమాట మన తెలుగు డబ్బింగ్ లాంగ్వేజెస్ లో. సో వాళ్ళ డేట్ వచ్చేసి March 26th ఈ మూవీని అయితే మనకి రిలీజ్ చేయబోతున్నారు జియో హాట్స్టార్ లో. సో మీలో ఎవరైనా ముఫాసా ద లయన్ కింగ్ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మన తెలుగు లాంగ్వేజ్ లో మీరైతే వాచ్ చేయొచ్చు March 26th నుంచి. ఇక నెంబర్ 4 మజాకా మూవీ. సో ఈ మూవీలో మనకి సందీప్ కిషన్ అండ్ రితు వర్మ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్ లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది. ఈ మూవీకి టోటల్ గా థియేటర్స్ లో 8.65 కోట్ల నెట్ అయితే రాబట్టింది. అండ్ గ్రాస్ వచ్చేసి నియర్లీ 11 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది అనమాట మజాకా మూవీ థియేటర్స్ లో. సో ఈ మూవీ కూడా అలా డిసప్పాయింట్ అయితే చేసింది అనమాట సందీప్ కిషన్ ని. సో ఈ మూవీ మనకి ఓటీటీ రైట్స్ వచ్చేసి G5 వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ G5 వాళ్ళు ఈ మూవీకి 4 weeks అగ్రిమెంట్ డేట్ అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ మనకి March 28th నుంచి అయితే రాబోతుంది అనమాట ఓటీటీకి. సో మీరైతే లాక్ చేసి అయితే పెట్టుకోండి. మనకి అఫీషియల్ గా ఓటీటీ రిలీజ్ డేట్ అయితే అనౌన్స్ చేస్తారు. సో వాళ్ళైతే మనకి అఫీషియల్ డేట్ ని అయితే అనౌన్స్ చేస్తారనమాట March 28th నుంచి రిలీజ్ చేయబోతున్నట్టు G5 వాళ్ళు. సో మీలో ఎవరైనా మజాకా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు March 28th కి G5 లో. సో కన్ఫర్మ్ చేసి పెట్టుకోండి. ఇక నెంబర్ 5 హాంకాంగ్ వారియర్స్. సో ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. మన తెలుగులో కూడా రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. సో ఈ మూవీ థియేటర్స్ లో రిలీజ్ అయ్యి మంచి టాక్ తో పాటు మంచి కలెక్షన్స్ కూడా రాబట్టింది హాంకాంగ్ లో. అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రెడీ అయిపోయింది అనమాట. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ మనకి March 27th నుంచి అయితే రాబోతుంది. సో వాళ్ళైతే అఫీషియల్ డేట్ ని అయితే అనౌన్స్ చేశారు మనకి March 27th కి ఈ మూవీ అయితే రాబోతున్నట్టు. సో ఈ మూవీ మనకి మల్టిపుల్ ఆడియోస్ లో కూడా అవైలబుల్ గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్ లో ఈ మూవీ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో మీలో ఎవరైనా హాంకాంగ్ వారియర్స్ మూవీ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మన తెలుగు రిలీజ్ కోసం మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో March 27th నుంచి. ఇక నెంబర్ 6 ప్రవీణ్ కుడు సాపు. సో ఈ మూవీలో మనకి బలిష్ జోసెఫ్ అండ్ సబిన్ షహీర్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి జనవరి మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయిందనమాట. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి మంచి టాక్ అయితే వచ్చింది. మలయాళంలో అయితే రిలీజ్ అయిందనమాట ఈ మూవీ. అండ్ ఇప్పుడు ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ సోనీ లివ్ వచ్చేసి మనకి అఫీషియల్ డేట్ ని అయితే అనౌన్స్ చేసింది.
ఏప్రిల్ 11th నుంచి ఈ మూవీ మనకి ఓటీటీకి అయితే రాబోతుందంట. సో అప్పుడు ఈ మూవీ వచ్చినప్పుడు మనకి మల్టిపుల్ ఆడియోస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. మన తెలుగుతో పాటు మరికొన్ని ఆడియోస్లో కూడా ఈ మూవీని అయితే మనకి తీసుకొస్తారు. సో మనం రీసెంట్గా చూసుకుంటే బలిష్ జోసెఫ్ మూవీస్ అన్ని మన తెలుగులో అయితే డబ్ అవుతున్నాయి. సో ఈ మూవీ కూడా మనకి అలానే తెలుగులో అయితే డబ్ అవుతుంది. సో మీలో ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు. ఏప్రిల్ 11th నుంచి సోనీ లివ్లో అయితే రిలీజ్ అవుతుంది. ఇక నెంబర్ 8 కోర్ట్ మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రియదర్శి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీని మనకి నాని అయితే ప్రొడ్యూస్ అయితే చేశారనమాట. అండ్ రీసెంట్ గా March 14th ఈ మూవీ మనకి థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీ ఎటువంటి సెన్సేషన్ కి రేట్ చేస్తున్నాం మన అందరికీ తెలిసిందే. సో రీసెంట్ గా ఈ మూవీ ఫస్ట్ వీక్ రన్ అయితే కంప్లీట్ చేసుకుంది అనమాట. సో ఈ మూవీ రిలీజ్ 1 వీక్ అయితే కంప్లీట్ చేసుకుంది. సో అలా ఈ మూవీకి నైజాం లో 7.5 కోట్ల షేర్ అయితే వచ్చింది. అండ్ సీడెడ్ లో 97 లక్షల షేర్ అండ్ ఆంధ్రాలో 5.55 లక్షల షేర్ రాబట్టింది. సో అలా ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 19.32 కోట్ల షేర్ ని అండ్ గ్రాస్ వచ్చేసి 36.60 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు ఈ మూవీ. సో ఒక చిన్న సినిమాగా వచ్చి ఈ రేంజ్ లో ర్యాంపేజ్ ఆడిస్తుందంటే గ్రేట్ అని చెప్పాలి. సో ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీకి అఫీషియల్ పార్ట్నర్. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే ఈ మూవీ ఓటీటీ రైట్స్ అయితే క్లెయిమ్ చేసి అయితే పెట్టుకున్నారు. అండ్ ఈ మూవీ మనకి 4 వీక్స్ తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది అనమాట. అండ్ వాళ్ళు ఓటీటీలో రిలీజ్ చేసినప్పుడు మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే తీసుకొస్తారు. అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి తెలుగులోనే రిలీజ్ అయింది. బట్ వాళ్ళు అయితే డబ్ చేసి మనకి మల్టిపుల్ ఆడియోస్లో అయితే ఈ మూవీని అయితే తీసుకొస్తారు. సో అట్ ప్రెసెంట్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రన్ అవుతుంది. సో మీరు థియేటర్స్లో చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు. ఇక నెంబర్ 8 శబ్దం మూవీ. సో ఈ మూవీలో మనకి ఆది పెన్సెట్టి అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్ గానే థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్ లో ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 4.87 లక్షల నెట్ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీ అయితే యావరేజ్ అయితే పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసి అయితే పెట్టుకున్నారు. సో ఈ మూవీ ఓటీటీ రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళ దగ్గర అయితే ఉన్నాయి. సో అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి March 28th నుంచి ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. సో మీలో ఎవరైనా శబ్దం మూవీని థియేటర్స్ లో కనుక మిస్ అయ్యి ఉండి ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో March 28th నుంచి. ఇక నెంబర్ 9 చావా మూవీ అనమాట. అండ్ ఈ మూవీలో మనకి విక్కీ కౌశల్ అండ్ రష్మిక మందన అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి మార్చ్ మంత్ లో థియేటర్స్ లో అయితే రిలీజ్ అయింది మన తెలుగులో. అండ్ ఫెబ్ మంత్ లో హిందీలో అయితే రిలీజ్ అయింది అనమాట ఈ మూవీ. అండ్ ఈ మూవీకి ఇంకా థియేటర్స్ లో మంచి కలెక్షన్స్ వస్తున్నాయని చెప్పొచ్చు. ఈ మూవీకి టోటల్ గా 572 కోట్ల నెట్ అయితే వచ్చింది మన ఇండియా నుంచి. అండ్ హిందీలో అయితే 557 కోట్ల నెట్ అండ్ మన తెలుగులో 15.1 కోటి నెట్ అయితే రాబట్టింది అనమాట. సో అలా ఈ మూవీకి వరల్డ్ వైడ్ గా 773 కోట్ల గ్రాస్ రాబట్టి దుమ్ము రేపిందని చెప్పొచ్చు చావా మూవీ. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి నెట్ఫ్లిక్స్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారనమాట. అండ్ నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీని మనకి ఏప్రిల్ 11th నుంచి అయితే రిలీజ్ చేస్తారు. బికాస్ ఈ మూవీకి మనకి ఇంకా మంచి కలెక్షన్స్ అయితే రాబడుతుంది. సో అలా ఈ మూవీకి ఏప్రిల్ 11th వాళ్ళు అయితే ఓటీటీకి అయితే తీసుకొస్తారనమాట. సో మీరు ఎవరైనా చావా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు ఏప్రిల్ 11th నుంచి నెట్ఫ్లిక్స్ లో. ఇక నెంబర్ 10 వచ్చేసి ఐలాండ్ మూవీ. సో ఈ మూవీలో మనకి శివకార్తికేయన్ అయితే లీడ్ రోల్ అయితే యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్ లో రిలీజ్ చాలా మంత్స్ అయితే అయిపోతుంది అనమాట. ఈ మూవీ కోసం అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడని. సో ఈ మూవీ మనకి అట్ ప్రెసెంట్ సన్నెక్స్ట్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది తమిళ్లో. బట్ మన తెలుగులో అయితే రిలీజ్ చేయలేదు వాళ్ళు. చాలా మంది ఈ మూవీని తెలుగులో చూద్దామని వెయిట్ చేస్తున్నారు. బట్ వాళ్ళైతే ఈ మూవీని తెలుగులో హోల్డ్ చేసి అయితే పెట్టుకున్నారు. సో వాళ్ళు తెలుగులో రిలీజ్ చేయట్లేదు అనమాట ఈ మూవీని. బట్ ఈ మూవీ మీకు ఎక్కడ దొరుకుతుందో మీకు తెలుసు, మీరు రెగ్యులర్ గా వాడేదే. బట్ నన్ను చాలా మంది అడుగుతున్నారు. సో నేను ఈ వీడియోలో అయితే చెప్పలేను మీకు. సో మీరు ఒకసారి క్లారిటీగా చెక్ చేయండి, మీకైతే దొరికేస్తుంది. మన తెలుగు ఆడియోలోనే ఉంటుంది బట్ అది క్లారిటీగా ఉండదు. బట్ ప్రింట్ వచ్చేసి మీకు క్వాలిటీగానే ఉంటుంది. సో మీరు ఒకసారి క్లారిటీగా అయితే చెక్ చేయండి, మీకైతే ఖచ్చితంగా దొరుకుతుంది. సో ఈ వీడియోకి అయితే గ్యాస్ ఇలానే మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ షేర్ చేయండి. అండ్ దిస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.